వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అవి ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను వారి సమస్యలను పట్టించుకోవడం లేదంటూ కూడా మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ధ్వజమెత్తుతున్నారు. అయితే ఏపీలో సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లంలా అమ్మేస్తున్నారని, ఆయన ఏదైనా బావిలో దూకి చావాలని కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కూడా కలుగుతుందనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదని, సూపర్ 6ను అమలు చేశామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని దుయ్యపట్టారు. దోచుకో పంచుకో తినుకో అన్న చందంగానే ప్రభుత్వం తీరు ఉందనేసి కూడా ధ్వజమెత్తారు. అయితే 2019 వరకు కూడా చంద్రబాబు 3 సార్లు సీఎంగా చేసిన ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని కూడా విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఆర్టీసీ కాంప్లెక్స్లు లేకుండా ప్రజల పరిస్థితులు ఎలా ఉంటుందో ఆలోచించాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు ఎప్పుడు యూరియా కోసం రోడ్డు ఎక్కలేదనేసి కూడా చెప్పుకొచ్చారు. సీఎం మారినా అధికారులు మారినప్పుడు నాడు రైతులకు లేని కష్టాలు నేడు ఎందుకు వచ్చాయి అనేసి కూడా ప్రశ్నించారు. తాము రైతులకు మంచి చేయాలనుకున్నాం కాబట్టి యూరియా కొరత రాలేదన్నారు. రైతులకు సబ్సిడీ కింద ఇవ్వాల్సినటువంటి ఎరువులను టీడీపీ నేతలు పక్కదారి పట్టించి ఎరువుల కొరత సృష్టించి బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. ఇది 250 కోట్ల స్కామ్ అని, బ్లాక్ మార్కెట్ పైన కూడా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. మరి దీనికి సంబంధించి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జరుగుతుందా? జరిగితే దీనిపైన ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.